ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను, దురుద్దేశంతో కూడా ఏనాడు కూడా మనం ప్రార్థన చేయొద్దు. వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వాలి, వాళ్ళకి నష్టం జరగాలి, వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అది జరగాలి, ఇది జరగాలని కోప తాపంతో ప్రార్థన చేస్తే సమాధానం రాదు. వాళ్ళకి ఏదో జరగాలి, వాళ్ళకి ఏదో అయిపోవాలని ప్రార్థన ఎప్పుడు కూడా మనము చేయొద్దు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. నీలో నుండి దయ్యమే ప్రార్థన చేస్తుంది ఆ విధంగా అని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేసే ఒకరితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. హల్లెలూయా. ఒకరితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. నువ్వు యేసయ్యతోని పోల్చుకొని నీ ప్రార్థన విన్నపము సూటిగా స్పష్టంగా దేవునికి అర్థమయ్యే విధంగా నువ్వు తెలియజేస్తూ